జరిగిందంటే మన వాళ్ళు 7 మంది, వాళ్ళు 18 మంది. ఇక జరుగుతుంది ఏదన్నా రిజల్యూషన్ పెడితే, ఇక జరుగుతుంది ఏదన్నా మనం పాయింట్ రేజ్ చేస్తే నథింగ్ బి. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో మన పరిస్థితి ఎట్లుందో ఈ యొక్క ఏపీ బార్ కౌన్సిల్ లో మన పరిస్థితి అట్లా ఉంది. నిన్నగాక మొన్న వైస్ చైర్మన్ గా ఒక 2 ఆంధ్ర వాళ్ళే పోటీ చేయడం జరిగిందా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి. అంటే మన తెలంగాణ వారు నిలబడడం అంటే కూడా భయం. ఎవరు గెలుస్తాం? మనకు ఓటే లేవు కదా, మనకు ఓటేస్తూనే దిక్కులేదు అక్కడ. కాబట్టి దాన్ని కూడా విభజించాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా మేము నరసింహారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అది విభజన జరిగితే 18 నుంచి 19 మందికి మనకు అవకాశాలు వస్తాయి. ఇక హైకోర్టు విభజన జరిగితే కూడా ఒక 18 నుంచి 19 మంది న్యాయమూర్తులు మన వాళ్ళు వస్తారు. అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. ఈ న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకి వెళ్తే మన రాష్ట్ర సమస్య సుప్రీంకోర్టుకు పోతే అప్పుడు మనకు అనుకూలంగాను అట్లీస్ట్ అన్యాయం జరగకుండానన్నా మనల్ని కాపాడుతారు. కాబట్టి ఇది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేయించుకోవడానికి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇప్పుడు ఇంతకుముందు మన బ్రదర్ చెప్పినట్టుగా ఇది ఒక్కరి సమస్య కాదు. ఈ సమస్య మేధావులు, రాజకీయ నాయకులు, జెండాలు, అజెండాలు అన్ని పక్కన పెట్టి కూడా అందరము ఈ యొక్క ఇష్యూ పైన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బీజేపీ నాయకులు, వాళ్ళు జాతీయ పార్టీ వాళ్ళే అక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ప్రధానమంత్రి గారికి లెటర్ ఇస్తారు, న్యాయశాఖ మంత్రి ఇస్తారు. మాకు తెలియదు కానీ మా తెలంగాణ బాధలను, మా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బాధను, మా న్యాయవాదుల బాధను అక్కడ చెప్పి మీరు తొందరగా ఈ యొక్క రాష్ట్ర హైకోర్టును విభజించాలని కోరుతూ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇంకెవరైనా ఉంటే వారు వచ్చి ఇక్కడ చర్చకు ఉపక్రమించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. మన పద్మారావు అడ్వకేట్ మెడిసిన్ ఎక్కువ సమయం తీసుకోకుండా స్పీచ్ కాకుండా అంటే క్వశ్చన్స్ రూపంలో అందరికీ ఇంకా మనం చెప్పని విషయాలు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు హైకోర్టు కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. చెప్పిన విషయాలు కాకుండా చెప్పని విషయాలు చెప్పుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నాకు స్టేజ్ ఫియర్ అండి. నేను ఎప్పుడు మీటింగ్లో పాల్గొన్నాను కానీ ఏమంటారు, నేను స్పీచ్ ఇవ్వలేదు.